మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పరోక్షమైనటువంటి మద్దతు బీఆర్ఎస్ నుంచి అన్నారు కదా, అదే అంశం మాట్లాడాలనుకున్నాం. ఎందుకు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు పోటీకి వెనుకంజ వేస్తున్నారు? కొందరైతే పెద్ద నాయకులు అనుకుంటే వాళ్ళు కనబడతలేరు, అసలు పార్టీ ముందు వరుసలో కనబడతలేరు. ఏం జరుగుతుందంటారు? అంటే ఇప్పుడు ఒకటి రాజకీయాలు చాలా మారిపోయాయి. రాజకీయాలు డబ్బు ఉన్న వాళ్ళు, ఓటర్లు కానీ జర్నలిస్టులు అందరి సమాజం గమనించాల్సిందే. అంటే 100 కోట్ల డబ్బున్న వాళ్ళు పెట్టుబడి పెట్టి వస్తున్నారు రాజకీయాలకి. దుర్మార్గం ఏంటంటే 30 ఏళ్ళ నుంచి బీజేపీ నుంచి కూడా, బీజేపీలో కూడా అవలక్షణలు వస్తున్నాయి. కొంచెం తక్కువ కంపారిటివ్లీ బీజేపీ నయం అంటున్నారు తప్ప బీజేపీలో కూడా అవలక్షణాలు చాలా మెండుగా వస్తున్నాయి. కాకపోతే ఎవరైనా కంపేర్ చేస్తారు. కంపారిటివ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుందాం, కాంగ్రెస్ పెట్టుబడి, రాజకీయం ఒక పెట్టుబడి అయిపోయింది. బీజేపీ కూడా పెట్టుబడిదారులే. సో పెట్టుబడి పెట్టి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నోడు, ఆయన అంట రంజిత్ రెడ్డి ఇంకోరు 500 కోట్లు ఉన్నాయంట, ఇండస్ట్రియలిస్ట్ అంట, అప్పటి విశ్వేశ్వరరెడ్డి ఇంకో రకరకాలుగా వాళ్ళు వస్తే నిలబడగలుగుతారు, గెలవగలుగుతారు, వాళ్ళు వస్తే డబ్బులు పంచగలుగుతారు. జనంలో ప్రచారం అది. జనము అబ్బో డబ్బులు ఉన్నట్టు కదా, బాగా బలమైన ఉన్నట్టు కదా, మధ్యలో సతీష్ లాగా బక్కోడు కాదట కదా. బట్ మొరాలిటీ ఉందా? మోరల్ గ్రౌండ్స్లో వస్తున్నారా, లేకపోతే పొలిటికల్ గ్రౌండ్స్లో వస్తున్నారా, లేకపోతే మనీ గ్రౌండ్స్లో వస్తున్నారా? మానిటరీ బెనిఫిట్స్తోనే వాళ్ళు వస్తున్నారు. మానిటరీ బెనిఫిట్ అయితే మన కళ్ళ ముందునే జరుగుతున్నాయి ఎన్నో. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ బలమైన ప్రతిపక్షం ఈరోజు. వాళ్ళు ఎందుకు అంటున్నారు అన్నమాట, పడిపోయినా పడిపోతుంది, మళ్ళీ పడిపోతే మనమే కింగ్ ఎందుకు అంటున్నారు? ఇక్కడ వీళ్ళు పడిపోకుండా, బీఆర్ఎస్ పడిపోకుండా ఆ పార్టీ పడిపోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. అదొక వ్యూహం. రెండోది ఒక ఆశ, అంతర్గత సంక్షేమం వస్తాం, అది సరే ఒకటి. ఇప్పుడు ఎంత మనం ముందు కూడా సిగ్గు చేయటం విషయం, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఖాళీ కేసీఆర్ కనబడి ఆయన దండం పెట్టుకుంటే చాలు, ఆయన ప్రగతి భవన్లోకి వెళ్ళి ఆయన దర్శనం అయితే చాలు, ఏదో ఒక పదవి వస్తే చాలు, ఆయన చల్లని చూపు ఉంటే చాలు, ఆయన కేటీఆర్ అపాయింట్మెంట్ దొరికితే చాలు, ఆయన చల్లని చూపు ఒక చూపు ఇట్లా ఉంటే చాలు, బతికిపోతామని. ఆ బతికిపోయి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ప్రగతి భవన్ పోయి ఆయన కాళ్ళు పట్టుకొని చేసిన ఇప్పుడు కాళ్ళు లాగుతున్నారు. అంటే ఆ ప్రయోజనాలు పొందిన వాళ్ళే మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఎంత దుర్మార్గంగా అందరు చూస్తున్నారు, పరువు బజార్ నబడుతున్నారు. కేవలం ఒక గడ్డపార తీసుకొని కూల్చడానికి పోయేవరకే మొత్తం పునాదులని కదిలిపోయి వచ్చి సాగిలపడ్డారు, సరెండర్ అయిపోయాడు. ఏం నరేందర్ రెడ్డి గారు ఇంకోరైనా కల్పించండి మహాప్రభు. వాళ్ళేంది సూత్రము? ఇప్పుడు మల్లారెడ్డికో ఇంకోరుకో కొడుకుకో వారికి అల్లుడికో టికెట్ ఇస్తే బాగుండదు కదా, బాగుండదు కాబట్టి ఏం రాజీ సూత్రము? మేము నిలబడం, బీఆర్ఎస్ నిలబడమండి. బీఆర్ఎస్ ఏంటండి పార్టీ? చీచి అసలు మీకు ఉద్యానం మేము అని అంటారు. ఎంత దుర్మార్గం. మొన్నటి వరకు కూడా ఛాలెంజ్ చేసి ఒరే అని తొడలు కొట్టి బిడలు వస్తుందని తొడలు కొట్టినోడు ఇవాళ ఎంత దిగజారిపోతున్నారు. అంటే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, వందలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి, అందరు చూస్తున్నా కానీ సాగిల పడిపోతున్నారు. అరే నువ్వెంతరా ఇంతరా అన్నోళ్ళు ఇంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి అయిందని బహిరంగంగా చెప్పిండు మల్లారెడ్డి. మీరు బిడ్డ పెళ్లి అయింది, అది చేసినాం ఇది చేసినాం, ఎంత తొక్కితే కింద పోతాం అన్నోళ్ళు ఇవాళ ఆయనే బాహుబలిగా కనబడుతున్నారు. అంటే మీ దుర్మార్గపు వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తారు. గతంలో ఉన్న నాయకులు బయట పార్టీకి పోయి ఎంత రాన్నోళ్ళు ఇప్పుడు వచ్చి పర ప్రయోజనాలు కాపాడుకుంటున్నారు. సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిన పైసలను వాళ్ళ బిల్లులు, పెండింగ్ ఉన్న బిల్లులు క్లియర్ చేసుకుంటున్నారు. మనీ పాలిటిక్స్. మనీ పాలిటిక్స్ ఎట్లయినా అసలు ఏంటి మరి మనం ఓడికేస్తున్నాం ఓట్లు. ఇప్పుడు రంజిత్ రెడ్డి మంచోడే కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు. చూడండి బీజేపీ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు మెదక్. అక్కడ 30 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో ఎన్నో ఆశలు పెట్టుకొని పార్టీ కోసం పని పెట్టిన వాళ్ళేమో సెకండ్ లిస్ట్ వస్తుంది. బయట నుంచి 500 కోట్లు 1000 కోట్లు ఉన్నవాడట వస్తాడంటే ఫస్ట్ లిస్ట్ వస్తుంది. ఇదే రంజిత్ రెడ్డి పేరు చేవేలి నియోజకవర్గం, చేవేలి ఆల్రెడీ ఎంపీగా అభ్యర్థి ఖరారయ్యారు. ఆయన తన ఆస్తులను తన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడానికి బీజేపీ అభ్యర్థి. సేమ్ టైం మన లేటెస్ట్ సమాచారం ఏంది, మల్కాజిగిరిలో అభ్యర్థి లేరు, కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి.
చంద్రశేఖర్ ఎవరో అంటున్నారు. కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డి పేరు అక్కడ ఫస్ట్ లిస్ట్ కనబడుతుంది కాదు, మనకు నిర్ధారణ కాలేదు. ఎంత మ్యాజిక్ పాలిటిక్స్, ఎంత జిమ్మిక్, ఎంత మాయ చూడు. ఇక్కడ అక్కడ చేస్తాడు అంటే ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ రక్షణ చట్టంలోకి పోతే అక్కడే కాపాడుకోవచ్చు. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, మా ఆస్తులను రక్షించుకోవచ్చు. మా వ్యక్తిగత ప్రయోజనాలు, మా రియల్టీ ప్రయోజనాలు, పోల్ట్రీ ప్రయోజనాలు, ఏదో ఒక ప్రయోజనాలు కాపాడుకోవచ్చు. ఇంతలో ఇంత మార్ప 3 నెలల కింద మీరు దేవుడు అన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తే లేడు, శక్తే లేదు, అసలు తెలంగాణకు దిక్కే లేదు. దేవుడు ఇంద్రుడు చంద్రుడు అన్నవాడు ఇవాళ కాలుబట్టి లాగే పరిస్థితి ఉంది. అంటే ఎవరు నమ్మాలి ఇది? మొన్నటిదాకా బీఆర్ఎస్ టికెట్ కోసం ఎంపీలు లైన్లు క్యూ కట్టి 100 కోట్లు కప్పం కట్టారు దానికోసం. టీఆర్ఎస్ కార్యాలయం దగ్గర అసలు నీకు క్యూ. గతంలో ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి ముందు 2008కి ముందు చంద్రశేఖర్ ఇప్పుడున్న జైరాబాద్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చంద్రశేఖర్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, వీళ్ళంతా తిరుగుబాటు చేస్తే అదే కేసీఆర్ పారిపోయే పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు ఎవరు రాకుండా అక్కడి నుంచి పంపించారు. అప్పుడు ఒక్కరు రాలే టీఆర్ఎస్ ఆఫీస్కు, ప్రజలు లేరు, ఎవరు లేరు, అయిపోయింది పార్టీ పని అనుకున్నాం. అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఆకస్మిక మరణం వాళ్ళు ఒక్కరిసారి రాజకీయాలు మార్చేసింది. ఒక్కటే ఏడాదిలో రాజకీయాలు చేసి పడేసింది. అప్పుడు మొత్తం కేసీఆర్ చుట్టూ తిరిగింది రాజకీయం. ఒక 10 ఏళ్ళు కేసీఆర్ చుట్టూ తిరిగింది. సరే కేసీఆర్ గొప్పోడా, కేసీఆర్ తప్పులు చేసిండా, అప్పులు చేసిండా పక్కన పెడదాం. ఇంటర్ వరకు ఎందుకన్నా మరి ఆయనను దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, రేవంతు, రవంత, ఎంత రవంత గింత, ఎంత రవంత, రేవంత్ రవంత, రవంట అంటే గింత, గింత ఎంత అన్నోళ్ళు ఇవాళ ఇంద్రుడు మా బాహుబలి ఆయన కంటే మించిన వాళ్ళు అంట. ఇంత ఒక్కటేసారి 4 మడత పెడితే ఏమనుకుంటారు? వాళ్ళు చూడు బిల్డింగ్ కాకపోతే అంటే పేదవాళ్ళు రెక్కలు ముక్కలు కష్టం చేసుకున్న వాళ్ళు గుడిసెలను గుడిపడుతూ కూడా ధైర్యంగా బతుకుతున్నారు. నేను అధికారులు ఎదిరిస్తున్నారు, నేను కష్టపడి బతుకుతా అంటున్నారు. అంటే వీళ్ళు అంతకంటే దుర్మార్గమా? ఇప్పుడు మీరు అన్నారు చూడు, అందరూ పొలం అనుకుంటారు. బీజేపీకి క్యూ కట్టిరండి. మరి జనార్దన్ రెడ్డి అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మల్కాజ్గిరికి ఆయన అడుగుతున్నారు. బీజేపీ నుంచి కూడా ట్రై చేస్తున్నారు. హరిజనార్దన్ మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. అటువంటి వాళ్ళు సరే, అటువంటి వాళ్ళు కూడా పాల్చి చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచించాలి. పార్టీలు, పార్టీ నాయకులు, కట్టుబడి ఉన్నోళ్ళు ఎవరు, డెడికేషన్ ఉన్నోళ్ళు ఎవరు. ఆ రోజు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగి చేసింది, ఆయనకి ఇప్పుడు ఏదైంది. ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు లబోటి బొమ్మంటున్నారు. ఎక్కడ మేము మొన్న కష్టపడి మేము గెలిపించినాము, మొత్తం అందరు పొలం అని వస్తున్నారు, వాళ్ళకే పదవులు పోతున్నాయి, వాళ్ళకే ఎంపీలు పోతున్నాయి, మేమేమైపోతున్నామని నిన్న ఒకడు ఏడుస్తున్నాడు. నేను డీసీబీ చైర్మన్ అయితే అనుకున్నా, మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకుంటున్నా. అందరు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ చేయనిస్తున్నారు, మొత్తం వాళ్ళకే ఇస్తారంట. డబ్బులు వాళ్ళకే ఉన్నాయి, అన్ని వాళ్ళకే ఉన్నాయి, డబ్బులు ఉన్నవాడికి రాజ్యం. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం అదే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. పొలం అని వచ్చిన ఒకటేసారి వచ్చేసారు అనుకో, మళ్ళీ అక్కడ భర్తలు ఖాళీ కాక కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. సరే అటువంటి పరిస్థితి ఉన్నా అటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి మనీ పాలిటిక్స్, మానిటరీ బెనిఫిట్స్, ఈ వ్యక్తిగత తర్వాత పారిశ్రామిక లేకపోతే కారణాల వల్ల భక్తు రాజకీయాలు కూడా లేవు. భక్తు మనీ పాలిటిక్స్, అట్లా మనీ పాలిటిక్స్ గేమ్ అవుతుంది. కాబట్టి ఎవరెవరిని మోసం చేస్తారు, ఎవరెవరి పార్టీతో అటాక్ అవుతారు అనేది లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్కు గట్టి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు నాకు టికెట్ రావాలన్న వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఒక నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటున్నాడు, నన్ను నిలవడమంటున్నారని అజ్ఞాతంకి వెళ్ళిపోయింది. ఇంకొక ఆయనకు అసలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే గొప్ప, ఎంపీ టికెట్ ఇస్తున్నా నాకు ఎందుకు ఇస్తున్నారని దాచుకున్నట్ట. కూకట్పల్లిలో అక్కడ కొద్దిగా అప్పుడు దాచుకున్నట్టు నిజం. ఇంకొక ఆయన ఎమ్మెల్సీ వరకు గొప్ప, ఆయనకి ఇప్పుడు మల్కాజ్గిరి పోటీ చేస్తావా అని అడుగుతున్నారు. అరే పోటీ చేస్తున్న పరిస్థితి అంత శక్తి ఉందా నాకని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతలో అంత నాకే వస్తున్నాయి. ఒకప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరికితేనే కష్టము. అటువంటి పరిస్థితి ఇటు మల్లారెడ్డి లాంటి ఈ రాజకీయ నాయకులు
ఇంత దారుణంగా అంతా టీవీలు చూస్తున్నారు. నవ్విపోదురుగాక నాకు కనీసం రాజీ నీలాంటి సరే చెప్పాయా నేనేం చేయను, ఓటు చేయనని తెరవెనుక ప్రయత్నాలు చేస్తే ఒక అందం ఉంటుంది. కానీ తెర ముందే సాగిలపడడం అనేది ఇక్కడ ఎట్లా అనుకుంటారు ప్రజలు? అసలు నాతో చాలా మంది అంటారు ఏంది ఇట్లా అవుతుందంటే, చూడండి అది డబ్బులు లేనోడు, ఆత్మాభిమానం ఉన్నోడు, పార్టీలలో మనుగడ సాగి గెలిచినోడేమో గట్టిగా నిలుస్తున్నారు, వీళ్ళంతా సాగిలా పడిపోతున్నారు. ఇప్పటికైనా ఓటర్లైనా ఎవరైనా గమనించాలి. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించాలి. ఎవడు మనోడు, ఎవడు పరాయుడు, ఎవరు అధికారం ఉన్నప్పుడు వస్తారు, ఎవరు అధికారం లేనప్పుడు కలబడ్డరు, గెలుపు సాయం చేసిరు అనేది అట్లా లేదు. ఇప్పుడు ఎవరు డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు రండి అంటున్నారు. ఓపెన్ ఆఫర్ 500 కోట్లున్నాయా, 500 కోట్లు ఎంపీ కావాలంటే 500 కోట్లు కావాలండి. అందుకే రంజిత్ రెడ్డి పేరు అక్కడ వినబడుతుంది, ఇక్కడ వినబడుతుంది. అంటే రంజిత్ రెడ్డి పేరు పాపం ఒకరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిన కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే మనకి రంజిత్ రెడ్డి అని కాదు, అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ డబ్బులు ఉన్నారో వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఇదంతా పాలిటిక్స్, మనీ పాలిటిక్స్ అవుతున్నాయి. సో ఈ మనీ పాలిటిక్స్లో రాజకీయాలలో ఒక ఎంఐఎం అనేది ఒక కాంప్రమైజ్ పాలిటిక్స్ నేర్పించింది. అది మొదటి సలావుద్దీన్ ఓవైసీ నేర్పించాడు. అదే రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు క్విట్ ప్రో కూడా నడుస్తున్నాయి, నువ్వు నాకేంది నీకేంది అని. సో ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అజ్ఞాతంలో పోతున్నారు. టికెట్లు అంటే చూస్తున్నారు, నాగేష్ వస్తున్నారు అంటున్నారు. ఏమన్నా సీతారాం నాయక్ ఏంటంటే అంత కమిట్మెంట్ నాయకులు వాళ్ళు ఎప్పుడైనా బీజేపీ పేరని చెప్పారు. పేరు చెప్పిన వాళ్ళు ఇవాళ కిషన్ రెడ్డి ఎవరు అన్నోళ్ళు. బీజేపీ అంటే ఎట్లుంటుంది, బీజేపీ పార్టీ ఉందా అసలు మనకు తెలంగాణలో ఉన్నోళ్ళు. ఈరోజు ఏదో ఒక పార్టీ మనకు రక్షణ కలుగుతుంది, ఓడితో గెలుస్తున్నారు. మళ్ళీ ఇంకో నాయకుడు, బడా నాయకుడు ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వచ్చి బీజేపీలోకి. రేపు మీరు అమిత్ షా మీటింగ్ అంటారు 12 తారీఖు నాడు, అప్పుడు కూడా కొంతమంది కలవచ్చు అంటున్నారు. మేరా బూత్ సబ్సే మజబూత్. దాంతో ఒక కొత్తగా ఊపి చేయడానికి ప్రయత్నం. పోలింగ్ బూత్లలో 30,000 పోలింగ్ బూత్ అధ్యక్షులతో మీటింగ్ 12 తారీఖు. ఆ రోజు చాలా మంది కలుస్తారంటున్నారు కదా. అంటే కొంతమంది అయితే ఉన్నాయి, చేరిన దాకా మనం అందరి పేర్లు ఇవ్వబడతాయి, చేరిన వాళ్ళే అఫీషియల్ గా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే టీఆర్ఎస్ మాకు దిక్కు అనుకున్న వాళ్ళే చెదరైపోతున్నారు. దానికి కారణము కేసీఆర్ నియంత్రిత వైఖరు అదే అనుకుంటే కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు. అప్పట్లో మరి దేవుడు అయినోడు చాలా మందికి హెల్ప్ చేసినోడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయనతో హెల్ప్ తీసుకున్న ఉన్నాడు కదా. తీసుకున్న వాళ్ళు వేరు, ఏమని అనొచ్చు, తీసుకొని హీరోలు అయిన వాళ్ళు, హీరోలు అయిన వాళ్ళే మీరే అంటున్నారు. ఇవాళ మీకు ఏ ప్రజలలో మీకు ఎలాంటి ఉంటుంది, రేపు పొద్దున అందరిని అట్లే అంటారు కదా. సో మన ఉద్దేశం ఏంటంటే కనీస విలువలు పాటించాలి, మొరాలిటీ. కొన్ని రోజులన్నా మీరు ఓపికతో ఉండలేరా? కొన్ని రోజులు కూడా మీరు ₹1 కూడా నష్టం అయితే భరించలేరా? 100 కోట్లు సంపాదిస్తే నష్టం, ₹1 నష్టం భరించడానికి మేము సిద్ధంగా లేము. అంటే మీరు రాజకీయాల్లోకి పెట్టుబడి 100 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 కోట్లు తీసుకుంటానికి వస్తున్నారు, అంతే కదా. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఏంటంటే ఇవాళ రాజకీయాలు అయినాయి కాబట్టి ఎక్కడ ఆడతా తెలియదు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి ఆయన అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ అందరితో అంటాడు ఆ మాట, వాళ్ళకి అవసరం డోకా లేదు. ఇప్పుడు డోకా ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏమంటున్నాం, అందరు బాగుండాలి, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, ప్రభుత్వం కూడా స్థిరంగా ఉండాలి. కానీ మోరల్ వాల్యూస్ లేని వాళ్ళు ఏ పార్టీలోనైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పేది సందేశం. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది సలావుద్దీన్ ఓవైసీ నేర్పించినటువంటి రాజకీయాల్లో రాజీ పడేటువంటి తత్వం అన్ని పార్టీల్లోనూ కొనసాగుతున్నది. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి సందర్భంలో రాజకీయాల్లో ఇంతకంటే పెద్ద నైతిక విలువలను మనం ఎక్స్పెక్ట్ చేయలేమైనటువంటి మధు గారు చెప్తున్నట్టు సార్.